5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి జగన్ వల్ల జరిగిన మంచి ఏంటి? నాకు తెలిసి ఏమీ జరగల. ఒక రోడ్డు వేయలా, ఒక ఇది చేయలా, ఒక ఇరిగేషన్లో ఇప్పుడు నాకు వ్యవసాయం ఉంది, ఒక డ్రైన్ బాగు చేయలా, మొత్తం ఇప్పుడు చేసుకోవాలా. ఆయన ఏం చేశాడు కాబట్టి మంచి జరిగిందని ఏం చెప్తాం మనం? ఆయన ఏం చేశాడు? 5 సంవత్సరాలు అసలు ఏం చేయలేదు. ఏం చేశాడండి? ఆయన సంపాదన, ఆయన వ్యవహారం. ముందు ఎట్టమ్ముకోవాలా, ముందు ఎట్టమ్మాలా. ఎవడన్నా ముందు ఇప్పుడు నువ్వు యాడికి పోయి అరే సోడావాడి దగ్గర పోతే సెల్లో కొట్టండి చిల్లర లేదంటున్నాడు. మరి డీజిల్ మరి వాడేందుకు డబ్బులు వేయండి అంటున్నాడు. నీ దగ్గర ఏం లేకుంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలా? సిగరెట్ కొంటే డిజిటల్ పేమెంట్, మరి లిక్కర్లో ఎందుకు లేదు డిజిటల్ పేమెంట్? ఎక్కడో ఏదో ఉంటేనేగా. ఇంకంతకంటే ఏం చెబుతాం? చంద్రబాబు వల్ల జరిగిన మంచి ఏంటి? చంద్రబాబు వల్ల ఏం మంచి జరిగిందంటే ఇప్పుడు రాగానే రోడ్లన్నీ గోతులు పూడ్చాడు. కొత్త రోడ్లు లేకపోవచ్చు, తీసే ముందు రోడ్లు పూడ్చాడు. ఇప్పుడు మా కాలువలు ముందు పూడికలు కాకపోయినా ముందు ఆ తూటాకులు బూటాకులు తీసేస్తున్నాడు. అతను చేతనైన వరకు డబ్బు ఉందో లేదో తెలవదు, లాక్కొస్తున్నాడు కదా. ఇప్పుడు పిల్లలకు ఉంది తల్లికి వందనం, దిగ్విజయంగా ఇచ్చేశాడు. 5 ఉంటే 4కి ఇచ్చాడు, 1 ఇచ్చావు ఎప్పుడన్నా. అది పరిస్థితి. ఇక మంచి ఒక ఇల్లు చక్కదిద్దాలంటే నానా సంకటాలు పడుతున్నాం సగటు మనిషి. అతను ఈ రాష్ట్రాన్ని దిద్దాలంటే డబ్బులు ఏడదెత్తున్నాడో అంటే ఆయన జేబులో ఇస్తున్నాడని మనం చెప్పట్లా. కేంద్రం ఎక్కడి నుంచో తెస్తున్నాడు, అతని పథకాలు అతను అమలు చేసుకుంటున్నాడు దిగ్విజయంగా. ఇంకా అంతకంటే ఏం చేయాలి? మనం తీసుకెళ్ళి ఏడో కూర్చోబెడతాడని కాదు. రాష్ట్రం బాగుంటే చాలు, ప్రశాంతంగా ఉంటే చాలు, గొడవలు లేకుండా ఉంటే చాలు అనేదే జనం కోరుకునేది.